18వ కీర్తన 29వ వచనంలో నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అన్నాడు. నిజానికి ప్రాకారాలు ఎక్కడ చూస్తుంటారు మీరు? ప్రాకారం అన్నప్పుడు ఏం గుర్తొస్తుంది మీకు? కోట. ఈ రాజులు కట్టుకున్న కోటలు, కోట గోడలు అవి చాలా పెద్దగా ఉంటాయి. విస్తీర్ణం అంటే చాలా వెడల్పుగాను చాలా ఎత్తుగాను ఉంటాయి. దీన్ని మీరు దాటగలరా? లాంగ్ జంప్ దాటగలరా? పరిగెత్తి దాటడం ప్రయత్నం చేస్తే మూతిపళ్ళు రాలిపోతాయి, మోకాలు చెప్పులు పగిలిపోతాయి. మన వల్ల కాదు, అది అయ్యే పని కాదు. ఉదాహరణకి అలాంటి ఒక పెద్ద కోట కూడా మీరు మేలు పొందకుండా, మీరు వర్ధిల్లకుండా, మీరు ముందుకు వెళ్లకుండా, అది మీ ఆత్మీయత కావచ్చు, మీ భక్తి జీవితం కావచ్చు, విశ్వాస యాత్రలో మీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్లకుండా ఇటువంటి కోట కూడా కట్టబడింది అనుకోండి, మీరు ఏం చేయాలి? ఏం చేయగలరు? ఏం చేసినా మీరు దాన్ని దాటలేరు. మీ ఉద్యోగం, మీ వ్యాపారము, మీ కుటుంబ జీవితంలో అనేక ఆశ్చర్యాలు, అద్భుతాలు పొందుకోవాలంటే కోట కూడా దాటి వెళ్ళాలి. ఆ ప్రాకారం మీకు అడ్డుగా ఉంది. ఇప్పుడు మీరు దాన్ని దాటాలంటే ఏం చేయాలి? దేవుని ప్రజలారా, ఏం చేసినా దాన్ని నువ్వు దాటలేవు. ఖచ్చితంగా దేవుడు కలుగు చేసుకోవాలి. గాడ్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ కమ్. దేవుడైన ప్రభు అందులో ఇంటర్వ్యూన్ అయితేనే ఆ కార్యాలు సఫలమవుతాయి. కానీ మానవ శక్తికి మించింది ఒక వ్యక్తితో అయ్యే పని కాదు. మానవులే కట్టారు, కానీ ఎన్నో ఏళ్లుగా కట్టారు. ఆ ప్రాకారం దాటుకుని అవతలకు వెళ్ళడం చాలా కష్టం. అయ్యా, దాటగలిగే కృప నాకు దయచేయమని అడగండి. ఆ లేఖనాన్ని స్క్రీన్లో చూడండి. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుతును. మరి 2 విషయాలు చెప్తున్నాడు. దేవా, నీ సహాయం వలన సైన్యమును జయిస్తాను. యుద్ధ సైన్యాన్ని, సైన్యం అంటే పెద్ద సేన, వారిని జయించడం అంత ఈజీ కాదు. ఇతను ఏకవచనం చెప్తున్నాడు, నేను అన్నాడు, మేము అనలేదు అక్కడ. అంటే ఇతను ఒక్కడే. సైన్యం అంటే అనేక మంది ఉంటారు. సైనికుల చేతుల్లో ఏమీ ఉండవు కదండి, ఏముండవా? ఎంటీ హ్యాండెడ్గా ఉంటారా? ఆయుధాలు, పొదునైన ఆయుధాలు ఉంటాయి. దూరం నుండే మనిషిని చంపేయగలరు వాళ్ళు. అటువంటి పొదునైన ఆయుధాలు కలిగిన సైన్యాన్ని కూడా దేవుని సహాయం వల్ల ఏం చేయగలిగాడంట? జయించగలిగాడు. ఈరోజు మనకు విరోధంగా ఉన్న సైన్యం ఏంటి? ఆకాశ మండలంలో దురాత్మల సమూహం మనుషులకు విరోధంగా పోరాడుతున్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల్లో అవి కంటికి కనబడవు, కానీ నీ జీవితానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. మీ అభివృద్ధికి విరోధంగా పోరాడుతున్నాయి, మీ ఆత్మీయతకు విరోధంగా పోరాడుతున్నాయి. మీ విశ్వాస యాత్రలో అడ్డగించేటువంటివి పెద్ద సైన్యం. అది వాటితో పోరాడడం చాలా కష్టం. అయితే మనం పోరాడాలి. ఎలా పోరాడాలంటే ప్రార్థనలో, దేవుని దగ్గర మొరపెడుతూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని శక్తిని పొందుకొని వాటిని గద్దిస్తుంటే వెళ్ళిపోతాయి. నీ ఇంటి మీద నుండి వెళ్ళిపోతాయి. నీకున్న అడ్డుగా నిలబడినవన్నింటినీ ప్రభు తొలగించగలడు. యాకోబు పత్రిక 4:7 వచనంలో అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోన్నాడు. సో ప్రతిదినము మనం గద్దించి వాటిని మీ మీదకి రాకుండా, మీ పనులకు అడ్డు రాకుండా గద్దించగలిగే అధికారం దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైనా గతంలో దేవుడు సాయం చేశాడా? ఎరికో గోడలు దాటడానికి మరి ఇజ్రాయేల్ జోషువ సైన్యానికి దేవుడు సాయం చేశాడు. ఎరికో గోడలు మనిషి సహాయం లేకుండా, ఎవరి చేతి సహాయం లేకుండా, ఒక ఆయుధంతో దాన్ని తట్టకుండా ముట్టకుండా ఎరికో గోడలు, బలమైన గోడలు పలపలా అని మొత్తం కుప్పగూలిపోయాయి. గోడలు కుప్పగూలిపోయాయి. వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారంతే. 7వ దినమున 7 మార్లు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉండగా మనిషి సహాయం లేకుండా ఒక ఆయుధంతో దాన్ని ముట్టకుండా వీరు గోడను ముట్టారా? ముట్టలేదు. గోడ దగ్గరికి వెళ్ళారా? పొలుగు పార వాడారా? ఏ మనిషి సహాయం లేకుండా గోడలు అలా మొక్క చెక్కలై పడిపోయాయంట. ఉగ్గపోచినట్టుగానే జరిగింది. గోడ మొత్తం పడిపోయింది. అక్కడ ఏ ఏరియా అయితే వీళ్ళు దాటాలో ఆ ఏరియాలో పడిపోయింది. ఎరుక వాళ్ళకి భయం వణుకు పుట్టింది. వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు. వీళ్ళని ప్రార్థన చేసుకుందాం. మీ సహాయం లేకుండానే, మీ ప్రమేయం లేకుండానే దేవుడు మీ ప్రాకారాలను దాటించే కృప దయచేయును గాక. అర్థం చేసుకుందాం. వాగ్దానం పట్టుకున్న ప్రభా, నాకు కూడా కొన్ని ప్రాకారాలు ఉన్నాయి. అది రోగమైన, అనారోగ్యమైన, ఆర్థిక విషయాలైనా నీ జీవితంలో నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు సాగకుండా అనేక పలు విధాలైన అడ్లు ఆటంకాలు ఉన్నట్లయితే ఆ ప్రాకారములు దాటించే కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మను దర్శించండి, ఆత్మకార్యములు జరిగించండి, నీ మేలులతో నింపమని అడుగుచున్నా మా ప్రియ తండ్రి. ఆటంకముగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని దాటే కృప దయచేయండి. అడ్డగిస్తున్న ప్రాకారములను దాటి ముందుకు కొనసాగుటకు, ఆత్మీయతలోను, భక్తిలోను, విశ్వాసంలోను ముందుకు సాగుటకు శక్తిని దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని
యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.